नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. बीजेपी विरोधी टीका करणारे मंत्री हरीश राव. तेलंगणा राष्ट्राला एकही मेडिकल कॉलेज दिले नाही. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. ग्रुप 1च्या परीक्षासाठी सर्व व्यवस्था पूर्ण. पर्यवेक्षण व सूचना करणारे जिल्हाधिकारी. आजच्या सविस्तर बातम्या. वैद्यकीय महाविद्यालये स्वतः देतात असा खोटा प्रचार भाजप नेते करत असल्याची टीका मंत्री हरीश राव यांनी केली. भाजपची परिस्थिती ही आमची म्हणून जन्मलेल्या मुलाचे चुंबन घेण्यासारखी असल्याची तक्रार त्यांनी केली. हरीश राव म्हणाले की सीएम केसीआर यांनी हैदराबादची पाहणी समस्या सोडवली आहे. यापूर्वी आमदार पी जनार्दन रेड्डी यांच्या नेतृत्वाखाली लोकांनी धरणे आंदोलने केली, पण आता तेलंगणात तशी परिस्थिती नाही. वैद्यकीय महाविद्यालय दिल्याचा खोटा प्रचार भाजप नेते करत असल्याची टीका मंत्री हरीश राव यांनी केली. तेलंगणा सरकार प्रत्येक वैद्यकीय महाविद्यालयासाठी 500 कोटी रुपये खर्च करत असल्याचे समोर आले आहे. भाजपचा झूटा प्रचार आणि असा अत्याचार इतरत्र कुठेही पाहायला मिळत नाही असा संताप त्यांनी व्यक्त केला. भाजपची परिस्थिती ही आमची म्हणून जन्मलेल्या मुलाचे चुंबन घेण्यासारखी असल्याची तक्रार त्यांनी केली. ते म्हणाले की मोदी सरकारने देशभरात 157 वैद्यकीय महाविद्यालये दिली आहे, परंतु तेलंगणात एकही महाविद्यालय दिले नाही असे ते म्हणाले. నిజాన్ని కూడా ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం వెళ్తుంది. అబద్ధమే రాజ్యం వెళ్తే రాష్ట్రాలు దేశాలు మొత్తం కూడా వినాశనానికి గురవుతాయి అన్నాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా? ఇవాళ మెడికల్ కాలేజీలు పెట్టింది వాస్తవం కాదా? 2000 పెన్షన్ ఇచ్చింది వాస్తవం కాదా? ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చేది వాస్తవం కాదా? మీ మంచినీళ్ళ కష్టాలు తీర్చింది వాస్తవం కాదా? మీకు 24 గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? మీకోసం పార్కులు, చెరువులు, ఫ్లైఓవర్లు, రోడ్లు నిర్మించి హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నది వాస్తవం కాదా? మరి ఇవన్నీ వాస్తవమైనప్పుడు ఈ నిజాలను మనం మాట్లాడకపోతే, ఇందాక చెప్పిన కదా మంది పిల్లలు కూడా మా పిల్లలని ముద్ద పెట్టుకున్నట్టు బీజేపీ వాళ్ళు చెప్పే అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల విఘ్నులైన ప్రజలు, కార్యకర్తలు, ఉద్యోగులు, మా అక్క చెల్లెళ్ళు వాస్తవాలను మాట్లాడాలి. ప్రజల్లో చర్చ పెట్టి నిజాన్ని నిలబెట్టండి, పనిచేసే వారిని దీవించండి, ఆశీర్వదించండి అని కోరుకుంటూ ఈ 100 పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరూ सर्वदानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे आणि हे असे अन्नदान रोज होत आहे. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे. गोरगरिबांची भूक भागवण्याच्या निर्धाराने सुरू झालेला नित्य अन्नदानाचा कार्यक्रम हा अव्याहतपणे सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी सतत शेकडो भुकेल्या लोकांना तृप्त करून आपले औदार्य दाखवत आहे आणि त्यांना लोक 100 वर्ष आयुष्य लाभो असे आशीर्वाद देत आहे. శ్రీ గౌరవనీయులైన కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మరి 10,000 వందనాలు. మాకు ఇంటికాడ తల్లిదండ్రులు పెట్టని టైం తిండి కంది శ్రీనివాస్ రెడ్డి పెడుతున్నాడు. కరెక్ట్ టైంకు 2 కొట్టంగంటే 1:30కే పని చేసి కూలోళ్ళు, రోడ్డు మీద తిరిగేటోళ్ళు, దవాఖానోళ్ళు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కరెక్ట్ టైంకు 1:30కి వస్తే ఒక 200-300 మందికి అన్నదానం చేస్తున్నాడు. కన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్క టైంకు తిండి పెడుతున్నాడు. కంది శ్రీనివాస్ రెడ్డిని గెలిపేయాలనుకుంటున్నాం మేము. ఇంకొకటి ఏమిటిదంటే, మనము తెలంగాణ మాటలు పట్టుకుంటే మన బతుకులు తెల్లారిపోతాయి. ఇప్పటికీ బంగారు తెలంగాణ అని మన కళ్ళబోతు తెలంగాణ అయిపోయింది మన ఆదిలాబాదు. తెలంగాణ అంతా తెల్లారిపోతున్నది. మనం కంది శ్రీనివాస్ రెడ్డిని కరెక్ట్ టైంలో ఏమన్నా, ఏ పదాలు ఏం చెప్పినా, ఏ టీఆర్ఎస్లు చెప్పినా, ఏ బీజేపీలు చెప్పినా మనము కంట్లతో ఆవరణల నోరుతో చేసేది చేయాలా. కళ్ళ చూపులతో చూసి మనం కాంగ్రెస్ని అఖండంగా గెలిపి
గెలిపియాలా కంది శ్రీనివాసరెడ్డిని అని నేను కోరుకుంటున్నా. గౌరవనీయులైన కంది శ్రీనివాసరెడ్డి అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు. ఆయన మాకు డైలీ అన్నదానం చేస్తున్నాడు. ఆయన దయ వల్ల మేము ఒక టైం హోటల్కి 100 రూపాయలు దక్కుతున్నాయి మాకు తినడానికి. లేకపోతే మేము 100 రూపాయలు పెట్టవలసి వస్తుండే డైలీ. మాకు ఒక్కొక్క టైంకు 100 రూపాయలు దొరికే పరిస్థితి లేకుండే మాకు. ఇప్పుడు ఆయన దయ వల్ల మేము 1 టైం అన్నం తిని మంచిగా ఉంటున్నాం. అందుకే కంది శ్రీనివాసరెడ్డి జిందాబాద్. కొన్ని వందల మందికి దాదాపు 600-700 మందికి అన్నం పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు. ఇంతవరకు గెలిచినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు అన్నం పెట్టలేని నిరాభిక్షులు. అటువంటి టైంలో కంది శ్రీనివాసరావు దేవుడు లాంటి మనిషి, అందరికీ ఇక్కడ అన్నం పెట్టి ఆదుకుంటుండు. రోడ్డు మీద తిరిగినా బయట తిరిగినా రైతులకు అందరికీ అన్నదానం పెట్టి ఆదుకోవడం చాలా గొప్ప ధర్మాత్ముడు. అన్నదానం చేసి అందరిని ఆదుకుంటుండంటే చాలా ఒక वज्रम లాంటి మనిషి, అందరినీ అధికారంతో. जिल्हाधिकारी राहुल राज म्हणाले की ग्रुप 1 परीक्षेसाठी संपूर्ण व्यवस्था करण्यात आली असून उमेदवारांना कोणतीही अडचण येऊ नये यासाठी सर्व उपाययोजना केल्या आहेत. ग्रुप 1 परीक्षेच्या पार्श्वभूमीवर त्यांनी स्थानिक नालंदा पदवी महाविद्यालयाची पाहणी केली. परीक्षा केंद्रातील खोल्या, सीसी कॅमेरे व इतर व्यवस्थेचा कामकाजावर लक्ष ठेवले. जिल्ह्यात 19 केंद्र सुरू करण्यात आली असून 6190 उमेदवार परीक्षा देणार आहेत. परीक्षा सकाळी 10:30 वाजता सुरू होणार असल्याने उमेदवारांनी 8:30 ते 10:30 दरम्यान केंद्रावर पोहोचावे असे अधिकारी सुचवतात. తీసుకున్నా రేపు మార్నింగ్ 8:30కి వదిలేడు. ఐ థింక్ టీఎస్పీఎస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. చాలా ఎగ్జామ్స్ అయింది, 1000 మెంబర్స్ ప్రాబ్లం రా. ఉర్దూ మీడియం క్వశ్చన్ పేపర్ ఒక అన్నీ ఉంటాయి కదా, ఎవరి ఫ్లోర్కి మన ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 19 సెంటర్లలో మొత్తం ఒక 6000 మందికి పైగా కూడా మొత్తం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. సో అన్ని సెంటర్లలో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో అన్నిట్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఈవెన్ ఆర్టీసీ బస్సెస్కి కూడా వాళ్ళు సమయానికి వెన్యూకి రీచ్ అయ్యే విధంగా కూడా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి సెంటర్లో కూడా హెల్త్ నుంచి కూడా ఒక టీం పెట్టడం జరుగుతుంది. అందరు చీఫ్ సూపరింటెండెంట్స్కి ఆల్రెడీ టీఎస్పీఎస్సీ నుంచి కూడా ఒక ట్రైనింగ్ మాడ్యూల్ అక్కడ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆల్ చీఫ్ సూపరింటెండెంట్స్ కూడా ఇన్విజిలేటర్స్ని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా చీఫ్ సూపరింటెండెంట్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అంతా కూడా మొత్తం పీస్ఫుల్గా మనకి జరుగుతూ ఉంది. సో ఎవరైనా క్యాండిడేట్స్ ఫొటోస్ కనుక వాళ్ళది మిస్ అయ్యి ఉంటే హాల్ టికెట్లో, సో వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ పెట్టుకొని 3 ఫొటోస్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో దానికి కూడా ఏం చేయాలనేది కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ మనకు ఉన్నాయి. సో పీస్ఫుల్గా మన జిల్లా వ్యాప్తంగా కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ కూడా జరిగినాయి. సో ఎవరు కూడా మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో అందరు కూడా రాయాలనేసి కోరుకుంటూ అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను. जिल्हा मुख्य न्यायमूर्ती आणि DLSAचे अध्यक्ष VRR वरप्रसाद यांनी सुचवले की जर प्रकरण समंजसपणे सोडवले तर दोन्ही पक्ष जिंकतील आणि लोक अदालतीचा निकाल दोन्ही पक्षासाठी फायदेशीर ठरेल. जिल्हा मुख्यालयातील DLSA मीटिंग हॉलमध्ये त्यांनी राष्ट्रीय लोक अदालतीचे उद्घाटन केले. लोक अदालतीमध्ये प्रकरण निकाली निघाल्यास अपील होणार नाही आणि भरलेली फी परत केली जाईल असे त्यांनी सांगितले. ते म्हणाले की सध्या हे शुल्क जिल्हा प्रशासनाकडून भरले जात आहे. ते म्हणाले की त्यांनी उच्च न्यायालयाच्या अधिकाऱ्यांशी बोलून लोक अदालतीमध्ये निकाली काढलेल्या प्रकरणाशी संबंधित शुल्क न्यायालयीन अधिकाऱ्यामार्फत पक्षकारांना देण्याची व्यवस्था केली आहे. వాళ్ళు కూడా రాజీవ్ చూడాలని చెప్పేసి ఇంజూరీస్ అయినాయి. దానికోసం ఇక్కడ ఆయన ఇచ్చేసాను కూడా ఈరోజు. సో వన్స్ ఫర్ ఆల్
మా కింద మొత్తము సిబ్బంది అయితే నేను పరిశీలించి వాళ్ళందరూ కూడా క్లియర్గా టీమ్స్ ఫామ్ చేసి ఎక్కువ ఏ విధంగా చేస్తాం సార్. లోక్ అదాలత్ని పబ్లిక్లో ఇంకా పెద్ద ఎత్తున విలేజెస్లో కూడా తెలవాలి బాగా తీసుకొని పోయి ఫ్యూచర్లో కూడా అన్ని కేసెస్ ఎక్కువ ఈజీగా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి సత్వరమైన న్యాయం అయ్యే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేమైతే డెఫినెట్గా కృషి చేసి మంచి రిజల్ట్ వచ్చినట్టుగా చూస్తాం సార్. ఒక సమస్య చెప్పారు సార్, మాకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చాలా ప్రాబ్లంగా ఉంది, 3000 కేసులు దాకా ఉంది, మీరు ఏదో ఒకటి చేయాల్సి అంటే నేను ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైతే ఇక్కడ ఐఏఎస్ కలెక్టర్ ట్రైనింగ్లో ఉన్న ఆమెకి సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చాను. మళ్ళీ ఆ కంటిన్యూషన్ ప్రొసీడింగ్స్లో 185 MB యాక్ట్ కూడా చేయాలని చెప్పేసి ఆమెకి డైరెక్షన్ ఇచ్చాం. తర్వాత ఆమెను పిలిచి మేము చెప్పాం రోజు 2 గంటల నుండి చేయమా అంటే ఆమె వేరే పనులు ఉన్నాయని చెప్పారు. సో మీ యొక్క రిక్వెస్ట్ మేము కన్సిడర్ చేసి ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేశాం సార్. దానికి ప్రతిస్పందించి మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అఫ్కోర్స్ ఈరోజు మీరు ఈ 2 రోజుల్లో కూడా మీరు బిజీ అవ్వడం వల్ల చేయలేకపోవచ్చు. వచ్చే లోక్ అదాలత్కి అట్లీస్ట్ అప్పుడు మీరు ఎక్కువ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటారని చెప్పేసి మీరు మీ యొక్క సిఐలకి, ఏసీపీలకి, अटले डीएसपीलకి అందరికీ కూడా एसआईలకి R&B ई नरसय्या यांनी सांगितले की सुशासन प्रदान करण्याच्या कल्पनेसह पुनर्रचनेचा भाग म्हणून स्वतंत्र कार्यालयांना मंजुरी देण्यात आली आहे. संबंधित अधिकाऱ्यांना मिठाई खाऊ घालून आपल्या आपल्या जागेवर बसून जबाबदारी सोपवण्यात आली. R&B विभागाबाबत ई नरसय्या यांनी सांगितले की वर्षानुवर्षे संयुक्तपणे सुरू असलेले रस्ते आणि इमारतीची देखभाल आता वेगळी असेल. ते म्हणाले की कामाला गती मिळावी आणि पर्यवेक्षण अधिक मजबूत व्हावे या उद्देशाने राज्य सरकारने संशोधन आणि विकास विभागाची पुनर्रचना केली आहे. त्याचाच एक भाग म्हणून त्यांच्या व्यवस्थापनासाठी स्वतंत्र उपविभाग कार्यालये सुरू करण्यात आल्याचे त्यांनी सांगितले. పోస్ట్ అయితే వచ్చిన ఇక్కడ నుంచి ఇక్కడికి తీసింది కదా. బిల్డింగ్స్ అరే ఎవరు తీయకండి, అరే అంత 3 చోట్ల రహదారులు మరియు భవన శాఖ వ్యవస్థీకరిస్తూ తెలంగాణ గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ R&B ఆఫీస్కు, డివిజన్ ఆఫీస్కు అటాచ్మెంట్ ఇస్తూ ఒక బిల్డింగ్ సబ్ డివిజన్, బిల్డింగ్ సెక్షన్ ఆఫీస్, క్వాలిటీ కంట్రోల్ సెక్షన్ ఆఫీస్, జాతీయ రహదారుల సెక్షన్ ఆఫీసు 4 ఆఫీసులు ఆదిలాబాద్ జిల్లాకు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమర్త కాలంలో అన్నటువంటి ఈరోజు కార్యాలయాలు మొత్తం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. రహదారు భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈరోజు సబ్ డివిజన్ బిల్డింగ్స్, సబ్ డివిజన్ సెక్షన్ ఆఫీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, R&B NH సెక్షన్ ఆఫీస్, R&B QC సెక్షన్ ఆఫీస్ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. రోడ్స్ని ఒక విభాగంగా, బిల్డింగ్స్ని ఇంకో విభాగంగా స్టేట్లో మొత్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆదిలాబాద్లో కూడా ఆ విధంగా బిల్డింగ్స్కు సపరేట్ వింగ్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. ఆదిలాబాద్ టౌన్లో ఒకటి 13 crores, ఒకటి 45 crores, ఇంకోటి 6 crores. ఈ విధంగా చూస్తూ పోతూ ఉంటే ప్రతి రోడ్డు మనకు డెవలప్మెంట్ కావడం జరిగింది. బ్రిడ్జ్లు కూడా లేని మనకి ఎక్కడైతే బ్రిడ్జ్లకు మనకు ప్రాబ్లం ఉండేది అటువంటి ప్లేసెస్లో బ్రిడ్జ్లు కంప్లీట్ చేసుకొని ఈరోజు దశాబ్ది ఉత్సవాలు మేము ఘనంగా జరుపుకోవడానికి ఒక కారణం ఏంటంటే మా ఫేస్ వాల్యూ పెరిగింది. రోడ్ల మీద పోతే మాకు ఇంతకుముందు తిట్లు పడేది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందంటే డెవలప్మెంట్లు చూసిన తర్వాత మాకు సంతృప్తి అనిపిస్తుంది. దాంతోపాటు ప్రజల నుంచి కూడా కొంచెం మంచి ప్రజాదరణ పొందినట్టు అనిపిస్తుంది. सर्वाधिक लोकसंख्या असलेल्या मुन्नूर कापू यांच्यावर अन्याय करू नका आणि 1 लाख रुपयाची कर्ज सहाय्य योजनेच्या अंमलबजावणीत आडमुठे दाखवू नका असे तालुका मुन्नूर कापू संघमचे अध्यक्ष कल्ला विठ्ठल आणि मुख्य सचिव कलाला श्रीनिवास यांनी सांगितले.
आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषद त्यांनी समाजातील सदस्यांसह राज्य सरकारच्या वृत्तीवर टीका केली। ते म्हणाले की मुन्नूर कापूलमधील 85% जाती आर्थिकदृष्ट्या मागासलेले आहे। ते शेतमजूर आणि किरकोळ व्यापारी म्हणून जगत आहे। ज्यांनी शेती हा व्यवसाय निवडला आहे त्यांनी बैलगाड्या आणि गाड्या देऊन मदत देण्याची मागणी केली आहे। तसेच त्यांना भूमिहीन गरिबांना 3 एकर जमीन द्यायची आहे। బీసీలకు ఆర్థిక సహాయం ₹1,00,000 పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయం అయినప్పటికీ మరి అందులో అత్యంత జనాభా కలిగి ఉన్న మా మున్నూరు కాపులు మరి 5% ఆర్థికంగా ఎదిగిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకొని మా కులం ఆ సహాయం పథకంలో చేర్చకపోవడం బాధాకరం। మరి పల్లె ప్రాంతంలో అత్యధిక జనాభా వ్యవసాయ కూలీలుగా వ్యవసాయదారులుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆటోలు నడుపుకుంటూ మెకానికులుగా ఇతర రంగాల్లో కష్టపడుతూ జీవిస్తున్న మా కులాన్ని చేర్చకపోవడం మరి ఈ సమాజానికి అన్నం పెట్టేటువంటి కులవృత్తిని నమ్ముకున్న వ్యవసాయ కులవృత్తిని నమ్ముకున్న మా కులాన్ని చేర్చకపోవడం బాధాకరం। మరి ఈరోజు నీడపట్టున ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వారిని చేర్చడం మరి ఎండానగా వాననగా చేన్లల్లో ఎన్నో ప్రమాదాలకు ఎదురొడ్డి కష్టపడుతున్నటువంటి మా మున్నూరు కాపు రైతు కూలీలు కష్టపడుతున్న సందర్భంలో వారికి ఇవ్వకపోవడం మరి మేము ఆర్థికంగా ఎదగాలంటే మా కుల వృత్తి వ్యవసాయం కాబట్టి మా కుల సోదరులకు 2 ఆవులు లేదా ఎడ్ల బండి 2 ఎడ్లు అది కాకుండా భూమి లేని నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కుల వృత్తి వ్యవసాయం కాబట్టి మా కులానికి చెందిన సోదరులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని అలాగే ఇప్పుడున్నటువంటి ఈ 1,00,000 ఆర్థిక సహాయం బీసీలకు 1,00,000 ఆర్థిక సహాయం దాంట్లో మా కులాన్ని చేర్చాలని ప్రభుత్వంని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారికి మా కుల సోదరుల తరపున అందరం కలిసి ఈరోజు మేము ఈ డిమాండ్ లెటర్ ఇవ్వడం జరుగుతున్నది। మరి ప్రభుత్వం తక్షణమే ఆలోచించి అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు కులాన్ని కూడా మరి ఈ పథకంలో చేర్చాలని మరి మేము పెట్టిన డిమాండ్లను మాకు అందించాలని కోరుతున్నాం। उटनूर ITDA आदिवासींसाठी आहे आणि CRT पदे भरण्याच्या बाबतीत SC आणि BCला संधी दिल्याने आदिवासी पूर्णपणे गमावतील आणि आदिवासींना नोकऱ्या मिळणार नाहीत, कारण आदिवासी विद्यार्थी बिगर आदिवासींशी स्पर्धा करू शकत नाही। CRT पदे भरली पाहिजेत। टेटची पर्वा न करता DED आणि BEd पात्रतेने भरा। आदिवासी महिला संघटनेच्या जिल्हा सरचिटणीस पेंदूर पुष्पा राणी यांनी आदिवासी हक्कुला पोराटा समितीला आणि तुडुम देब्बा आदिवासी महिला समितींनी मागणी केली। అందులో బాధాకరమైన విషయం ఏమిటంటే ITDA ఉన్నది ఆదివాసుల కోసము, మరి ఆదివాసుల కోసం ఉండి అందులో SC BC వాళ్ళకు కూడా CRT పోస్టుల కోసము అర్హత అనేది చాలా బాధాకరమైన విషయం। ఎందుకంటే ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఆదివాసులు చాలా వెనుకబడి ఉన్నారు, నిరుద్యోగ వృత్తి ఎక్కువ ఉంది కాబట్టి ఏవైతే ఇప్పుడు CRT పోస్టులు భర్తీ చేస్తున్నారో అవన్నీ స్థానిక ఆదివాసీ నిరుద్యోగులతోటి భర్తీ చేయాలనేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు విద్యార్థి సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము। ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మహిళా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఏదైతే ఆ రోజు అల్లంపల్లి సంఘటన జరిగిన తర్వాతనే ఆ రోజు ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో 275 జీవో ప్రకారంగా ఆదివాసులకు స్థానికంగా ఎవరైతే ఉన్నారో స్థానికంగా వాళ్ళ చదువునే తగ్గట్టు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి జీవో నంబర్ 275 చెప్తుంది। అదేవిధంగా 2000 సంవత్సరం నుంచి మొదలుకుంటే జీవో నంబర్ 3 కూడా అదే యథావిధిగా కొనసాగుతుంది। అయితే సుప్రీంకోర్టులో కొట్టివేసిన తర్వాత ఎలాంటి సర్క్యులర్ జారీ చేయకుండా ఎలాంటి సర్క్యులర్ లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ లేకుండా ఈరోజు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి। అంటే ఇక్కడ ఉన్నటువంటి 100% రిజర్వేషన్ని 50% అమలు పరుస్తున్నామని చెప్పేసి అంటున్నారు। అమాయక ఆదివాసులను మోసం ఏదైతే ఉన్నటువంటి 9 తెగల్లో ఏజెన్సీలో నిరుద్యోగులుగా మా వాళ్ళు మిగిలిపోతున్నారు కాబట్టి నియమించడం వలన మేము ఆబ్జెక్షన్ చేయడం లేదు కాబట్టి ఏదైతే SC SC OC ఉన్నారు కాబట్టి వారితోని నియమించకుండా స్థానిక ఆదివాసులతోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియమించాలి। మేము
ఏదైతే గైడ్లైన్స్ను మేము తిరస్కరించడం లేదు. ఎందుకంటే మా ఆదివాసీలు చాలా నిరుద్యోగులుగా మిగిలిపోయి ఈరోజు చేనులు కూడా దున్నుకొని మరి రోడ్ల పొంటి తిరగడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే डिमांड చేస్తున్నాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. बीजेपी विरोधी टीका करणारे मंत्री हरीश राव, तेलंगणा राष्ट्राला एकही मेडिकल कॉलेज दिले नाही. प्रजासेवा भवन मध्ये नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेंचे कौतुक. ग्रुप 1च्या परीक्षासाठी सर्व व्यवस्था पूर्ण, पर्यवेक्षण व सूचना करणारे जिल्हाधिकारी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.